హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. చాలామందికి ఈ సుంతి ఆపరేషన్ అంటే ఈ సుంతిని మనము ఈ సర్జరీని మనం సర్కంసిషన్ సర్జరీ అంటుంటాము. మనం కత్నా అని సుంతి ఆపరేషన్ అంటూ ఉంటాము. ఇది ఆషాఢ మాసంలో ఎప్పుడైతే ఉందో కొంచెము పెళ్ళయిన తర్వాత 1 month 2 months వరకు మన వైఫ్కి దూరంగా ఉంటాం కాబట్టి ఈ సమయంలో చాలామంది సుంతి ఆపరేషన్ చేయించుకోవడానికి నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో వాళ్ళందరికీ ఏంటి అంటే ఈ సుంతి ఆపరేషన్ చేయించుకుంటే కలిగే లాభాలు ఏంటి, సుంతి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఎటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, లేకపోతే లాభాలు ఎంతవరకు ఉంటాయి, నష్టాలు ఎంతవరకు ఉంటాయి, ఈ టైంలో చేయించుకోవచ్చా లేదా, లేకుంటే ఈ 1 month లోపల ఈ 1 month టైంలో ఈ హీల్ అవుతుందా లేదని చాలా డౌట్లు నన్ను అడుగుతూ ఉంటుంటారు. అయితే ఈ సుంతి ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని చేయించుకోవాలనుకుంటే మనకు యూజువల్గా చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటి అంటే ఫైమోసిస్ అని ఉంటుంది, అండ్ రెండవ ప్రాబ్లము పారాఫైమోసిస్ అని, అండ్ మూడవ ప్రాబ్లం చూసుకుంటే చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లము బెలనైటిస్ అంటాం. అంటే ఈ బెలనైటిస్ అనడం బెలనైటిస్ కానీ బెలనోపాస్టైటిస్ కానీ లేకుంటే BXO అంటుంటాము. ఈ రకమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాధులు కేవలం ఫోర్ స్కిన్ అంటే అంగం ముందర ఉన్న చర్మానికి ముందు ఉన్న చర్మానికి మాత్రమే వస్తూ ఉంటాయి. దీనిలో ఏమవుతుంది అంటే ఈ బెలనైటిస్ కానీ బెలనోపాస్టైటిస్ కానీ BXOలో కానీ ఆ ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో ఎలాస్టిసిటీ పోతుంది అన్నట్టు. ఈ ఎలాస్టిసిటీ పోవడం వల్ల ఆ చర్మం అనేది వెనక్కి అంత ఫ్రీగా మూవ్ అవ్వదు. అంతేకాకుండా ఆ చర్మం ఎలాస్టిసిటీతో పోవడంతో పాటు లోపల ఏదైతే స్మెగ్మా ఫామ్ అవుతుందో మనకు ఆ స్మెగ్మా అనేది తెల్ల రంగులో ఉంటుంది. మనకి ఏ రకంగా అయితే బయట చర్మంలో పైన చెమట వస్తుందో ఆ రకంగా లోపల కూడా మనకు షెడ్ ఆఫ్ స్కిన్స్ వలన షెడ్ ఆఫ్ సెల్స్ వలన మనకు స్మెగ్మా అని చెప్పి తయారవుతుంటుంది. అది కొంచెం చూడడానికి తెల్ల జిగురులా ఉంటుంది అన్నట్టు. సో అందరికీ మామూలుగా మనం అందరం ఏం చేయాలంటే ఖచ్చితంగా స్కిన్ వెనక్కి అనుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. సో ఈ రకంగా శుభ్రం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకు చర్మమే వెనక్కి రాదు. వెనక్కి రాకపోవడం వల్ల వాళ్ళు ఎటువంటి శుభ్రం కానీ చేసుకోవడానికి వీలుండదు కాబట్టి వాళ్ళు అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల తెల్ల జిగురులాగా బయటికి రావడము, దురదలు పెట్టడము, మంటలు వేయడము, ఇంటర్కోర్స్ చేసిన తర్వాత కలిసిన తర్వాత విపరీతమైన మంట, నొప్పి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ బెలనైటిస్ కానీ బెలనోపాస్టైటిస్ కానీ BXO కానీ ఇట్లాంటి వాళ్ళలో ఏమవుతుందంటే క్లీనింగ్ చేసుకోకపోవడం వలన ఆ స్మెగ్మా అలాగే పేరుకుపోయి లోపల ఉన్న అంగానికి అతుక్కపోవడము, అడేషన్స్ అంటే అతుకులు ఫామ్ కావడం అనేది జరుగుతుంటుంది. దీనివల్ల కొందరికి ఒక 3 to 4% వరకు చూసుకుంటే కనుక క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళందరినీ మనము ఫైమోసిస్ కేటగిరీలోకి వేస్తుంటాం. అంటే బెలనైటిస్ బెలనోపాస్టైటిస్ BXO రావడం వల్ల వాళ్ళకి చర్మం అనేది వెనక్కి పోదు అన్నట్టు. సో వీళ్ళందరినీ మనం ఫైమోసిస్ అని చెప్పి డిసీజ్ అని చెప్తూ ఉంటాం. అట్లే కాకుండా కొందరికి చర్మం వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకొని ముందరికి అనుకోవడానికి ముందరికి రాదు. అది వెనకాల టైట్గా అయిపోయి గొంతుకు తాడు ఎలా ఉంటుందో అలా ఫిగ్గర్గా అయిపోతుంది. దీంతో వాళ్ళు ముందరికి చేసుకోలేరు. దానివల్ల అక్కడ ఉన్న వైట్ సెల్స్ కానీ లేకుంటే లింఫాటిక్స్ కానీ అబ్స్ట్రక్షన్స్ రావడం వల్ల అక్కడంతా ఒక వాపులాగా ఫామ్ అవుతుంటుంది. సో ఇలా వాపు రావడము, వెనక్కి అయిపోవడము, కొందరికి అక్కడ పస్సు చీము రావడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం పారాఫైమోసిస్ అంటాం. ఈ పారాఫైమోసిస్ అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్. మనం ఇమ్మీడియట్గా కనుక సర్జరీ చేసి ముందరికి తీసుకొని రాకపోతే కనుక ఆ ఏరియా అంతా గ్యాంగ్రీన్ అయిపోతుంది, అంటే కుళ్ళిపోతుంది, చెడిపోతుంది. సో ఇది చాలా డేంజరస్ కండిషన్. సో ఇట్లా వెనక్కి వచ్చి ఆగిపోయి మళ్ళీ ముందుకు రావట్లేదంటే వితిన్ 2 to 3 hours అయినా డాక్టర్ని సంప్రదించితే దాన్ని మనం ముందరికి చేయడం కానీ లేకపోతే సుంతి ఆపరేషన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ కొందరికి ఫ్రెండులం అంటుంటాం. అంటే ఏదైతే అటాచ్మెంట్ కింద అటాచ్ అయి ఉంటుందో అది టైట్గా అటాచ్ అయి ఉంటుంది. ఆ టైట్ అయ్యే అటాచ్మెంట్ వెనక్కి అన్నప్పుడు బాగా లాగినట్టుగా అనిపించడము, కొంచెం అంతేకాకుండా ముందరున్న పెనిస్ యొక్క అంగం ముందరున్న భాగాన్ని మనం గ్లాన్స్ అంటుంటాము, అది కొంచెం బెండ్ అయినట్టుగా అనిపించడము, ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కలిసినప్పుడు చాలా విపరీతమైన నొప్పి, అది కట్ అయిపోయినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, ఆ బ్లీడ్ అవుతుందేమో అనే భయంతో కొందరికి ఈవెన్ అంగస్తంభన లోపాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇవి ఎవరిలో చూస్తుంటామంటే రీసెంట్గా పెళ్ళైన వాళ్ళకి ఈ రకమైన ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తూ ఉంటుంటారు అన్నట్టు. సో ఈ ఆషాఢ మాసంలో అందుకే మనకు ఈ యొక్క 1 month to 2 months అనేది టైం దొరుకుతూ ఉంటుంది అన్నట్టు. సో కలిసిన తర్వాత మనకి ఈ రకమైన సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉంటే కనుక ఈ 1 month గ్యాప్ అనేది మనకు సరిపోతుంది. కాబట్టి ఎందుకంటే ఈ సుంతి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మినిమం 1 month వరకు కలవద్దని మనం ప్రికాషన్ చెప్తూ ఉంటాం. సో ఈ 1 month గ్యాప్ అనేది సరిపోతుంది కాబట్టి చాలామంది ఈ టైంలో చేసుకోవడానికి వస్తుంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ గ్యాప్లో చేయించుకున్న తర్వాత కూడా 1 month తర్వాత అక్కడున్న చర్మం కానీ అక్కడున్న కుట్లు కానీ అన్నీ మానిపోయి స్ట్రాంగ్గా హార్డ్గా అయిపోతుంది. అంటే హీలింగ్ అనేది అయిపోతుంది కంప్లీట్గా. సో మళ్ళీ ఇమ్మీడియట్గా 1 month తర్వాత కలిసినా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ 1 monthని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. ఈ రకమైన నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే
ఖచ్చితంగా హాస్పిటల్కి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్కి మీరు కన్సల్ట్ కావచ్చు. నేను ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ.